ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అప్పారావు అన్నయ్య, శివ గారు మీరు చేయండి. క్రీస్తు నామంన కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామం నాకు తండ్రి కృతజ్ఞతలు, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా దేవ, మా తండ్రి, గడిచిన దినములన్నీ మీ కృప తోడుగా ఉంచి మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచారు తండ్రి. అందుని బట్టి మీకే కృతజ్ఞతలు దేవా. ఈ ఉదయకాల సమయంలో సహోదరి సహోదరులందరుగా మేమందరం తండ్రి లేఖనమేమి చెప్పుచున్నది అనే ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం ద్వారా కూడుకుని మిమ్మల్ని గణపరుచుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్పైన భాగ్యాన్ని బట్టి తండ్రి మీకే కృతజ్ఞతలు, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా దేవ, మా తండ్రి, ఈ కార్యక్రమంలో పాటల ద్వారా మీ కృప తోడుగా ఉంచండి తండ్రి. వాక్య పఠనమందు తండ్రి మీరే ముందుని నడిపించండి దేవా. వాక్య పఠనాన్ని వివరిస్తున్న సహోదరులు అనిల్ కుమార్ గారికి వారికి కావాల్సిన తెలివి, జ్ఞానము, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. అలాగే మరొక వాక్య భాగాన్ని వివరించబోతున్న దేవకిరణ గారి తండ్రి, వారికి కూడా కావాల్సిన తెలివి, జ్ఞానము, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. మా దేవా, మా తండ్రి, ఈ కార్యక్రమం మొత్తం ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సజావుగా సాగటానికి మీ కృప తోడుగా ఉంచండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం మొత్తం నడిపిస్తున్న సహోదరుల రవి గారికి కూడా, వారి కుటుంబానికి కూడా మీరే తోడుగా ఉండి దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇలాగున ఈ కార్యక్రమం మొత్తం మీకు మహిమకరంగాను కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ దీవెనకరంగాను ఉండలాగా మీ కృప మా అందరిపై విస్తరింపచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థన విన్నపములు మనవులన్నీ మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు ప్రభునామంన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ అందరికీ వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు శివ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సహోదరులు లాలయ్య గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు రెండవ పాటగా పాడి వినిపిస్తారు. క్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాట పాడుకొని దేవుని మహిమపడతాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు నిజము, దేనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను. యాడెన్నడు
మారని నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడు మాయనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయే రాలును త్వరలో మోడులా మిగిలిపోను ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ 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 అది ఎవ్వరు కొలవలేనిది బంధుమిత్రుల యందు వెలుగుతున్న ప్రేమ దీపం నున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను నున్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోను ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ 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 అది ఎవరు కొలవలేనిది ధరణిలోని ప్రేమలన్నీయు అవి స్థిరము కాదు తరిగిపోను ధరణిలోని ప్రేమలన్నీయు అవి స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది వందనాలయ్య వందనాలండి. దేవుని కృపను బట్టి మరొక ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరొక కీర్తన పాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. విలువైన రక్తం సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసెను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనము గమము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలమును మా కేడమును మా కోటయును మా ప్రభువే. మా శైలమును మా కేడమును మా కోటయును మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గం రక్షణ శృంగము రక్షించువాడు మన ప్రభువే. ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహుమంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది. అందరికి వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని నామము మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. మంచిదండి. రేపటి నుంచి కూడా ఇట్లాగే పాటను ఎవరైనా పాడాలనుకుంటే ముందు నాకు వాట్సాప్ పెట్టండి, రేపు నేను పాడతాను అని చెప్పి. ఆ పాట ఏదో చూసి నేను గ్రూప్లో పెడతాను, అది చూస్తే అందరూ పాడొచ్చు. లేదంటే నేను ఎవరైతే పాడాలో వాళ్ళకి నేను ఈ పాటని షేర్ చేస్తాను, ఏ పాట పాడతానంటే అది గ్రూప్లో పెడితే అందరూ చూసి పాడటానికి అవకాశం ఉంటుందండి. చాలా బాగుంది. మంచి పాట పాడి మంచి పాటలు పాడి దేవుని నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో సంఖ్యాకాండము 8వ అధ్యాయము వాక్యపట్న భాగంగా చదువుకుందాము. సహోదరులు స్వామి గారు మొదటి 4వ వచనములను చదివి వినిపిస్తారు. సహోదరుల అప్పారావు గారు 5వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతారు. 17వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 1. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చును, నీవును అహరోనుతో నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ 7 దీపములు వెలిగి దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని నీవు చెప్పమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిష పని గలది. అది దాని స్తంభము మొదలు కొని పుష్పము వరకు నకిష పనిగలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీప వృక్షమును చేయించును. అవునండి. శివ గారు మీరు చదవండి. అప్పారావు గారు ఫోన్ సెట్టింగ్ చేసుకోలేదు అనుకుంటా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుగుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయవారవుటకు అహరోనును ఇశ్రాయేలులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి
యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారు చదవండి మీరు అక్కడి నుంచి. సహోదరులకి వందనాలండి. ఏలయనగా మనుషుల్లోను పశువులలోను ఇశ్రాయేలులో తొలిచూలి అయినది యావత్తు నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి దాన్ని నేను సంహరించిన వాడును వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలుల నిమిత్తము సేవ చేయుటకు, ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. ఇందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోయినను అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీయులు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరుచుకుని తమ బట్టలు ఉతుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగే సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పనిని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములు తమ గోత్రముల వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఇలాగూ నియమింపవలెను. అందరికి వందనాలు. చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసింది కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీతో మరి ఉదయకాలము దేవుని వాక్యము పంచుకోవడము ఎంతో సంతోషించదగిన విషయం. సంఖ్యాకాండము 8వ అధ్యాయాన్ని మనము పరిశీలన చేద్దాం.
ఈ సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో గుడారము యొక్క బంగారు దీపస్తంభము వెలిగించడము మరియు సేవ కోసము లేవీల శుద్ధి మరియు ప్రతిష్టతను వివరిస్తూ ఉంది. దేవుడు అహరోనుకు దీపములను ఏర్పాటు చేయమని ఆదేశించాడు. తరువాత లేవీలను దేవునికి అంకితము చేసే ముందు వారికి శుద్ధీకరమ అనగా చిలకరించడము, జుట్టు శారమును గురించిన కడగడము వంటి విషయాలను ఉంటాయని తెలియజేశాడు. అయితే ఈ యొక్క 8వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా చూడవచ్చు. మొదటిది 1-4 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దీపస్తంభము వెలిగించడము గురించిన విషయాలు. రెండవది 5-14 దాకా చూస్తున్నప్పుడు లేవీల పరిశుద్ధీకరణ. మూడవది లేవీల సేవా వయసు. ఈ 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనము చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఎప్పుడైనా అధ్యాయాల వారీగా దేవుని వాక్యాన్ని చదవాలనుకున్నప్పుడు ఆ అధ్యాయములో ఏం తెలియజేయబడుతుంది, ఎన్ని భాగాలుగా చేసుకోవాలనే ముందు సిద్ధపాటుతో చదవడము ప్రయత్నం చేయండి. అయితే మొదటి భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు దీపస్తంభము వెలిగించడం. యెహోవా మోషేతో మాట్లాడి 7 దీపములు ఉన్న బంగారు దీపస్తంభము ఎలా వెలిగించాలో చెప్పాడు. దీపాలు ముందుకు ప్రకాశించేలాగా అమర్చాలి. దీనిలో మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, దేవుని సమక్షంలో వెలుగు అవసరం. దేవుని ప్రజలు చీకటిలో కాక వెలుగులో నడవాలి. దీపస్తంభము సాక్ష్యము, పవిత్రత, దేవుని సన్నిధిని మనకి తెలియజేస్తూ ఉన్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ యొక్క దీపస్తంభమును బంగారుతో తయారు చేయడము, 7 దీపాలు కలిగి ఉండడము అనే విషయాలను కూడా చూస్తూ ఉన్నాం. బంగారము అనేది 7 అనే వీటిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 7 సంపూర్ణతను తెలియజేస్తూ ఉంది. బంగారము అనేది పరిశుద్ధత, పవిత్రతను తెలియజేస్తూ ఉన్నది. వెలుగు అనేది మనకొక శ్రేష్టమైన ఒక మార్గాన్ని, దిశానిర్దేశాలను తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట తెలియజేస్తూ ఉంటారు, నేను లోకమునకు వెలుగు అనే విషయాన్ని. అవును, నిజముగా దేవుని సన్నిధానంలో వెలుగు ఎలా అవసరమని చెప్పాడో, మనిషి కూడా వెలుగుగా ఉండాలి, నలుగురిని సరైన బాటలో నడిపించేవాడిగాను, దేవునిలో సంపూర్ణత కలిగి ఉండేవాడిగా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకునేవారిగా ఉండాలి. అయితే రెండో పాయింట్ మనం చూస్తున్నట్లయితే లేవీల పరిశుద్ధీకరణ అనే దాని గురించి మనం చూద్దాం. దేవుడు లేవీలను
ప్రత్యేక సేవకులుగా విడదీశాడు. మనం గూడా గతంలో ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఒక షాపింగ్ మాలే గాని, లేదా మరితర సంస్థలే గాని, ఒక వ్యక్తే మేనేజర్‌గా ఉంటూ, ఒక వ్యక్తే స్లీపర్ వర్క్ చేస్తూ, ఒక వ్యక్తే అన్ని పనులు చేయడానికి అవకాశము లేదు. మంచి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే, ప్రతి పనికి గూడా దాని చేయగలిగిన వారికి ఆ పనిని పురమాయిస్తూ ఉంది. ఈరోజు క్రైస్తవ జీవితముల్లో గూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, స్థానిక సంఘాలు అభివృద్ధి పడకపోవడానికి గల పరిస్థితి ఏమిటి అంటే, వాలంటరీగా, వాక్యానుసారముగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళ యొక్క కొరత ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు గూడా ఒక విషయాన్ని నేర్పుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సోలోగా పని చేయాలంటే చేయలేరా? పని చేయగలరు. కానీ ఆయన ఒక 12 మందిని ఏర్పరచుకోవడము, ఆ 12 మంది 3000 మంది వాక్యము వినడము, 5000 మందిగా అభివృద్ధి పొందడము అనేది గూడా మనం చూస్తున్నాం. అంటే ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, సోలో వర్క్ కాదు, టీమ్ వర్క్. కాబట్టి క్రైస్తవులుగా ఈ లోకములో ఉన్న ఆర్గనైజేషన్స్ డెవలప్ అవ్వడానికి ఒక టీమ్‌గా వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉండి, ఒక క్రమ పద్ధతిగా ఎలా పనిచేస్తూ ఉంటారో, మనము గూడా అలా టీమ్‌గా పనిచేయాలి. ఇక్కడ పాత నిబంధనలో అలా టీమ్‌గా పనిచేయడానికి పిలువబడిన వారు ఎవరంటే లేవీలు. అయితే వాళ్ళు పని చేయాలి అంటే కొన్ని విధి విధానాలు ఖచ్చితంగా ఉన్నాయి. హ్మ్. పని చెయ్యాలి కదా అని వారి మనసుకు నచ్చిన విధముగా చేయడానికి అవకాశం లేదు. అయితే వారిని వారు ముందు లేవీలు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడము అంటే సేవకు సిద్ధపడడానికి లేవీలు నీళ్లు చల్లి, వారి శరీరాలను క్షారము చేసుకొని, బట్టలు ఉతుకుని శుద్ధి చేయబడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, లేవీలు ఇలా పరిశుద్ధపరచబడిన తరువాతనే దేవుని పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అంటే ఇక్కడ సందేశం ఏమిటి అంటే, దేవునికి సేవకు పరిశుద్ధత అవసరం. ఈరోజు లోకానుసారంగా ఉంటూ, అనేకమైన పాపములలో, లోపములలో తలలు, చేతులు, శరీరాలతో ముందుకు వెళుతూ, నేను దేవుని పని చేస్తాను అంటే, వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం మనకి గూడా లేదు. ఎందుకు అంటే, దెయ్యాలు వాక్యం ప్రకటిస్తా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రోత్సహించలేదు. గల కారణం ఏమిటి అంటే, దేవుని పని చెయ్యాలి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే, వారి మాటలలోనూ, వారి నడవడికలోనూ, వారి ప్రవర్తనలోనూ పరిశుద్ధత అవసరం. నేడు పరిశుద్ధత మనకి సంపాదించాలి అంటే, క్రీస్తు యేసు నామమున బాప్తిసము ద్వారానే మనము పరిశుద్ధతను సంపాదించగలం. సేవ అనేది ఒక అంకితా భావము. ఇక్కడ లేవీలు గూడా ఒక అంకితా భావముతో చేయాలని దేవుడు వాక్యము గూడా తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, చెయ్యాలి అనే తాపత్రము ఎంత అవసరమో, చేసే ముందుగా దానికి మనం పరిశుద్ధపరచబడాలి, అంకితాభావముతో చేయాలి అనేది గూడా మనము నేర్చుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందుకే హెబ్రీలు 9:14లో ఏమంటాడంటే, క్రీస్తు రక్తము మన మనసును శుద్ధి చేస్తూ ఉంది. కాబట్టి దేవుని పనికి నీ హృదయ పరిశుద్ధత ఎంతగానో అవసరమని గూడా ఈ యొక్క అధ్యాయము నుంచి మనము నేర్చుకునే వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మూడో విషయం ఏమిటి అంటే, లేవీల సేవ వయసు.
23 నుంచి 26 వచనాలు చూస్తున్నప్పుడు లేవీల సేవ వయస్సు గురించి చూస్తూ ఉన్నాం. దానికి ముందుగా ఇశ్రాయేలీలు లేవీలపై చేతులు ఉంచుతారు. మరియు వారు ఇశ్రాయేలు తొలి సంతానానికి బదులుగా ప్రభువుకు ఆలపించే అర్పణగా సమర్పించబడతారు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో మొదటి సంతానాన్ని దేవుడికి అర్పించవలసిన అవసరం. దేవుడు ఏమన్నాడంటే, అన్ని గోత్రములో మొదటి సంతానము 27,000 మందిగా మనం చూస్తూ ఉన్నప్పుడు, నాకు మీరు వద్దు, నాకు ఈ 27,000 మంది లేవీలే కావాలి అనేది కూడా గతంలో మనం అధ్యయనం చేశాం. అయితే వీళ్ళు సేవ చేయాలి అంటే వాళ్ళ వయస్సు పరిమితిలను కూడా తెలియజేస్తూ 25 సంవత్సరాల నుండి సేవ ప్రారంభం, 50 సంవత్సరాల వరకు కార్యసేవ. అంటే ప్రతి లేవీయుడికి కూడా 25 సంవత్సరాల సేవ చేయగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. తరువాత 25 ఏళ్ళకి సేవ ప్రారంభిస్తే 50 ఏళ్ళ వరకు సేవ చేస్తే వృద్ధాప్యం వచ్చిన తర్వాత సహాయక కార్యాలలో వారు సహకరించాలని కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే పదవి విరమణ 50 ఏళ్ళ తర్వాత ఆ పనిలో మరొక సహకారిగా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చాలామంది కూడా వాళ్ళ జీవితంలో వృద్ధాప్యం వచ్చిన తర్వాత సేవ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. అయితే కొంత కాలము తర్వాత సేవ చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఉన్నారు కదా, ముందు వాళ్ళు చేస్తే బాగుండిద్ది అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, చిన్న చిన్న బాధ్యతలను మన కుటుంబాలకి మనము ఇవ్వాలి. దేవుని సేవలో నిజంగా ఒక 20 కుటుంబాలు స్థానిక సంఘంలో ఉంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న బాధ్యతలను మనమే తీసుకోగలిగితే ఆ స్థానిక సంఘము నిజముగా ఎంతో చక్కటి కార్యనిర్వహణలో ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి మన కుటుంబంలో ఉన్నవారికి కూడా మనం ఏం చేయాలంటే, లేవీలు వలె దేవుని కొరకు పని చేయడము అనేది మరి మనము యవన దశ నుంచి లేదా బాల్య దశ నుంచే మన కుటుంబాలను సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి అంటే, దేవుని కొరకు పని చేయాలంటే పరిశుద్ధత అవసరం కాబట్టి వారి ప్రవర్తనలోనూ వారి జీవితముల్లోనూ వాటిని వివరిస్తూ వారిని దేవుని యొక్క పనిలో మనమే వారిని ఇన్వాల్వ్ చేయాలి. ఈరోజు నిజముగా అందుకే యేసుక్రీస్తు కూడా ప్రతి పనిలో అక్కడ 12 మందిని ఇన్వాల్వ్ చేశాడు. ఇన్వాల్వ్ చేయబట్టి యేసుక్రీస్తు లేకపోయినప్పటికీ కూడా మరి తర్వాత సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఈ అధ్యాయం నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన కుటుంబాలను, మన బిడ్డలను, మనల్ని మనమే దైవ సంబంధమైన కార్యక్రమముల్లో మనం ఇన్వాల్వ్ కావాలి. అయితే ఇన్వాల్వ్ కావాలి అంటున్నామని ఇన్వాల్వ్ అయ్యి మనకు అనుకూలంగా మనం కార్యక్రమాలను తలపెట్టాలి. నేను పలానా దగ్గర ఇలా చూశాను, పలానా దగ్గర ఇలా విన్నాను, అలాగ చేద్దామా అనేది కాదు. కానీ దైవ చిత్తానుసారమైన కార్యక్రమాన్ని మనం ఇన్వాల్వ్ అయ్యి మరింత దైవ చిత్తానుసారంగా బలపరచాలి. కానీ మన ఇన్వాల్వ్మెంట్ అనేది బలహీనపడే విధముగా అయితే ఉండకూడదు. మనము ఇన్వాల్వ్ కావాలి అంటే పరిశుద్ధత అవసరము. మనం ఇన్వాల్వ్ కావాలి అయిన తర్వాత పరిపూర్ణమైన విశ్వాసముతోనూ పని చేయవలసిన వారమై ఉన్నామని ఈ అధ్యాయము నుంచి
మరి ఈ కొద్దిపాటి విషయాల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని అయితే నేను ముగిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన సమయంలో మీకు ఇస్తున్న సవాలు ఏమిటి అంటే, మీ సమయాన్ని, మీ జ్ఞానాన్ని, మీ ధనాన్ని, మీ బలాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా? దేవునికి అంకితాభావముతో పనిచేస్తూ ఉన్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. మరలా చెప్తున్నాను, పని అంటే పనే కాదు, పని చేయాలంటే పరిశుద్ధత అవసరము, పని చేయాలి అంటే ఒక ప్లానింగ్ అవసరము, పని చేయాలంటే కొన్ని నియమాలతో మనము ముందుకు వెళ్ళవలసిన అవసరాలు అయితే ఉన్నాయని తెలియజేస్తూ నేను ఈ యొక్క వాక్యమును ముగిస్తూ ఉన్నాను. అయితే ఒక చిన్న పోలిక ఏమిటి అంటే, దీపస్తంభము, అవును, యేసు నేటి క్రైస్తవులకి ఒక దీపస్తంభముగా, ఒక వెలుగుగా ఉన్నాడు. శుద్ధీకరణ, అవును, నేటి క్రైస్తవులను క్రీస్తు రక్తములో ఆయన పరిశుద్ధపరిచాడు. అర్పణ, సంఖ్యాకాండములో అర్పణ చూస్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు సంపూర్ణంగా అర్పించబడ్డారు. తాత్కాలిక సేవ, ఈరోజు లేవీలు ఒక 20 ఏళ్ళు 5 ఏళ్ళు పైబడిన తర్వాత 50 ఏళ్ళ దాకా సేవ చేయడం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిత్య మహాయాజకుడుగా కొనసాగినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి అధ్యాయము, ప్రతి విషయము క్రీస్తుని కనపరుస్తూ ఉంది. ఆ చూడగలిగిన జ్ఞానము, నేత్రములు మనకి కలగాలి అని తెలియజేస్తూ మరి ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తున్నామండి. టీం వర్క్ గా చేయాలి దేవుని పని అనేది. అందులో పరిశుద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలి. సంఘంలో అందరికీ కూడా పనిలో భాగం ఇవ్వాలి. అలాగే కుటుంబాన్ని కూడా దేవుని పని కొరకు పిల్లలందరినీ కూడా చిన్న వయసు నుంచే సిద్ధపరచాలి అని సహోదరులు చాలా చక్కగా వివరించారు. అందును బట్టి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకరణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. ఈ దినాన మీ పిల్లలమైన మేమందరము లేఖనం ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు మా గాత్రము ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరుచున్నాం తండ్రి. అలాగే మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి లేఖనాలను ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలను మా పితరులైనటువంటి ఇశ్రాయేలీలకి మీరు నాయన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని మీ పరిశుద్ధ మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరములో పనిచేయటానికి లేవీల్ని ప్రతిష్ఠించుకొని ఆ లేవీల ద్వారా ఆ అతి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షాన్ని వెలిగించాలని, ఆ దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలని తెలియజేశారు. ఆ యొక్క విధానము నేటి క్రైస్తవులైనటువంటి మాకు దేవుని సన్నిధికి వెళ్తున్న మేము మా ఆత్మను వెలిగించుకుంటూ మరి అందరికీ వెలుగుచ్చే విధంగా ఉండాలనేటువంటి విషయాలు నేటి క్రైస్తవులకు ముంగుర్తుగా మీరు పెట్టి ఉన్నారు. అది క్రీస్తు ప్రభు వారి ద్వారా మీరు జరిగించిన విధానాన్ని మేము చూసాం తండ్రి. అలాగే మరి మీ యొక్క దాసులు దేవకరణ గారి ద్వారా నిన్నటి దినాన మేము పవిత్రులుగా ఉండాలంటే ఏం చేయాలో చూసాము, ఏం చేయకూడదో కూడా మీ యొక్క దాసుల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. ఈ బాహ్య సంబంధమైనటువంటి భక్తి జీవితము పవిత్రమైంది కాదని,
మానవులు కల్పించిన సిద్ధాంతాలు, దైవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అది వ్యర్థమైన ఆరాధనని, అది అపవిత్రతమైనదని తెలియజేశారు తండ్రి. అలాగే నాయన, మేము పవిత్రులుగా ఉండాలంటే ఎలా జీవించాలో కూడా మీ దాసుల ద్వారా మాకు తెలియజేస్తారని మేము ఆశపడుతున్నాం తండ్రి. అలాగే ఈరోజు మా సహోదరులు మీ పిల్లలమైన మా మధ్యకి ఏ సమాచారాన్ని తెలియజేయాలని సిద్ధపడి తీసుకొచ్చి ఉన్నారో, ఆ సిద్ధపరచుకున్నటువంటి లేఖన భాగాల్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి మరింతగా దయచేయమని కోరుకుంటూ, వినుసున్నటువంటి మేము గ్రహించేటువంటి మనసును మేము కూడా ఎలా పవిత్రులుగా ఉండాలో అనేటువంటి విషయాలు గ్రహించి, ఈ లోకంలో ఎలా జీవించాలో బుద్ధిని, జ్ఞానాన్ని మేము నేర్చుకునే విధంగా వాటిని ఆలకించడానికి మాకు ఆలోచన దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఈ సమయంలో సహోదరులు దేవకరుణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము గడిచిన కొద్ది రోజుల నుండి మనము పవిత్రపరచబడుట లేక పరిశుద్ధపరచబడుట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కనుక రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అలాగే రక్షించబడిన ఒక వ్యక్తిని దేవుడు పవిత్రపరుస్తున్నాడు. ఈ పవిత్రపరిచే విధానాన్ని గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. పవిత్రపరచబడటం అంటే ఏది కాదో నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఇది మొదటి విషయం ఏమిటి అంటే, శరీర క్రియలను మెరుగుపరచుకోవటం కాదు. రెండవది పాప స్వభావం యొక్క నిర్మూలన కాదు. అలాగే మూడవ విషయాన్ని మనం ఆలోచిస్తే, ఇది బాహ్య సంబంధమైన భక్తికి సంబంధించినది కాదు. ఆ విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. బాహ్య సంబంధమైన భక్తి అనేది పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఆ బాహ్య సంబంధమైన భక్తి విధానాలను అనుసరించినట్లుగా మనం పాత నిబంధనలో చూడగలం. కనుక క్రొత్త నిబంధన మనకు నేర్పించే సత్యాన్ని మనం పరిశీలించినట్లయితే, బాహ్య సంబంధమైన భక్తి కాదు పవిత్రపరచబడటం. మనము పరిశుద్ధపరచబడుట అనేది మన శరీరము లేక శరీర అవయవములకు సంబంధించినది కాదు అనే సంగతి మనం గ్రహించాలి. పాత నిబంధనలో ఆ యొక్క భక్తి విధానము శరీర కార్యాలకు సంబంధించిందిగా ఎలా ఉందో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుకుందాం. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి
సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము అన్నాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు చేసిన బలి అర్పణలు, నియామక కాలాలు, పండుగలు ఇవన్నీ కూడా శరీరాచారము మాత్రము అన్నాడు. కనుక వారు చేసిందంతా కూడా శరీర సంబంధమైన భక్తే. చూడండి 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి కాక అన్నాడు. చూడండి, ఇక్కడ పాత నిబంధనలో దేవుడిచ్చిన భక్తి శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును బట్టి వచ్చింది. కానీ క్రొత్త నిబంధన మనకు ఏ భక్తిని నేర్పించింది అంటే, ఆ పక్కనే అంటున్నాడు, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడినది క్రొత్త నిబంధన యొక్క పవిత్రత, క్రొత్త నిబంధన అనుగ్రహించిన పవిత్రత. కనుక పాత నిబంధన అంతా కూడా శరీర సంబంధమైన కార్యాలతో కూడింది. మరలా 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే 11వ వచనంలో మనం 10వ వచనం చదువుకున్నాం. మరలా, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రము. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై, రాబోవుచున్న మేలులు అనగా నిత్య జీవంలో దేవుడు మనకు అనుగ్రహించే ఆ గొప్ప మేలులను కూర్చి ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది. నిత్యమైన విమోచన అంటే ఇక శాశ్వతమైనది. పాత నిబంధనలో ఇశ్రాయేలులు ఆచరించిన బలులు, అర్పణలు, అలాగే వారు జరిగించిన నియామక కాలాలు, పండుగలు, ఇక విశ్రాంతి దినాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైన విమోచనను మాత్రమే అనుగ్రహించాయి. అందుకే వారు ఏటేటా పస్కా ఆచరించాలి, వారు ఏటేటా పర్ణశాలల పండుగ చేయాలి, వారు ఏటేటా సంవత్సరాంతపు కోత పండుగ చేయాలి, వారు ఏటేటా పెంతెకోస్తు పండుగ చేయాలి. ఎందుకంటే వారికి నిత్య విమోచన కలుగలేదు. వారి నిత్య విమోచన పొందటానికి వారు అనుసరించే భక్తి విధానం అనేది వారికి ఉపయోగపడలేదు. కనుక అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు అపరిపూర్ణమైన వాడు, సంపూర్ణమైన వాడు కాదు, లోపము కలిగిన వాడు, బలహీనుడు, స్వభావరీత్యా పాపి. ఇన్ని లోపాలతో కూడిన ప్రధాన యాజకుని ద్వారా జరిగించే ఈ యొక్క ప్రక్షాళన కార్యక్రమం, పాప విమోచన కార్యక్రమం, పరిశుద్ధపరిచే కార్యక్రమం అనేది వారికి నిత్య విమోచన అనేది అనుగ్రహించలేదు. కానీ దేవుడు క్రొత్త నిబంధనను బట్టి మనకు ఒక ప్రధాన యాజకుని అనుగ్రహించాడు. 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపురలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము అంటే క్రొత్త నిబంధన, ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక
ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. ఆయన ఒక్కసారే ఈ పని చేశాడు. ఒక్కసారే తన్ను తాను దేవునికి సజీవ యాగముగా బలి అర్పించుకున్నాడు. చూడండి 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. ఎందుకు ఏటేటా పస్కా అర్పించాలి? ఎందుకు ఏటేటా వాళ్ళు ఆ పండుగలన్నీ చేయాలి? ఎందుకంటే అసంపూర్ణమైన భక్తి, అసంపూర్ణమైన ఆరాధన, లేక అసంపూర్ణమైన ధర్మశాస్త్రము. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సంపూర్ణమైన బలి అర్పించాడు. అట్లయిన జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. చూడండి, ఈరోజు చాలా మంది క్రైస్తవులు యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన శిలువ వేయబడ్డాడు అని చెప్పడానికి గుడ్ ఫ్రైడేను ఏటేటా ఆచరిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అట్లయినా అంటున్నాడు. అంతేకాదు ప్రతి ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము ఏటేటా సంవత్సరానికి ఒక్కసారి తనది కాని గొర్రెపిల్ల రక్తము తీసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏటేటా ఆయన శ్రమ పడలేదు, ఏటేటా బలి అర్పించబడలేదు. చూడండి, అట్లయినా 26వ వచనం, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని, అంటే జగత్తు పునాది వేయబడిన దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికీ అయిపోయిందో అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వారు శ్రమ పడాలి, సిలువనెక్కాలి, ఆయన మేకులు కొట్టించుకోవాలి, బల్లెంతో పొడవబడాలి, ప్రాణం పెట్టాలి. ఇది ఏటేటా చెయ్యాలి. చూడండి, ఈ ఏటేటా చేయవలసిన అవసరం లేకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డారు, ఒక్కసారే శ్రమ పడ్డారు, ఒక్కసారే ప్రాణం పెట్టారు, ఒక్కసారే సమాధి చేయబడ్డారు, ఒక్కసారే తిరిగి లేచారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏటేటా సిలువను గురించి ధ్యానిస్తున్నాము, ఏటేటా సమాధుల్లోకి వెళ్తున్నాము, ఏటేటా సమాధులను శుభ్రం చేస్తున్నాము, ఏటేటా సమాధుల పండుగ చేస్తున్నాము. అంటే యేసుక్రీస్తు వారు ఏది జరగకూడదు అనుకున్నాడో అది చేస్తున్నాం. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఏటేటా బలి అర్పించాలి, ఏటేటా గొర్రెపిల్లను వధించాలి, ఏటేటా రక్తం తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఏటేటా ఆయన వెళ్ళలేదు, అంటే ప్రతి సంవత్సరం ఆయన వెళ్ళలేదు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అలాగైనట్లయితే ఆ శరీర సంబంధమైన భక్తికి సంబంధించిన ఆ ధర్మశాస్త్ర విధానములో ఒకవేళ చేయవలసి వస్తే అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశించాలి. ఆయన అలా చేయలేదు. అనేక పర్యాయములు శ్రమ పడాలి, ఆయన అలా చేయలేదు. అనేక పర్యాయములు ఆయన ప్రాణం పెట్టాలి, మరణించాలి, ఆయన అలా చేయలేదు. ఆయన ఒక్కసారే బలిగా అర్పించుకున్నాడు. ఒక్కసారే బలిగా అర్పించుకునటం వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ జరిగించడానికి ఆయన ఒక్కసారే వచ్చారు, ఒక్కసారే ప్రాణం పెట్టారు. ఇది చాలా జాగ్రత్తగా మనము
గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ విషయాలు గమనించినట్లయితే క్రైస్తవ్యము శరీర సంబంధమైన భక్తికి సంబంధించినది కాదు. చూడండి, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ వచనం, నిరాక్షేపముగా అంటే ఆక్షేపించుటకు వీలు లేని విధముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. అయిపోయింది. ఆయన ఈ లోకానికి వచ్చారు, మరణించారు, సమాధి చేపట్టారు, తిరిగి లేచారు, పునరుత్థాన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఎవరైతే ఆయన పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా తిరిగి లేపబడతారనే నిరీక్షణ అనుగ్రహించి ఆ నిరీక్షణ కొరకు ఎదురు చూడమని ఆజ్ఞాపించి పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది మనం గ్రహించాలి. ఇది మనం గ్రహించకుండా ఈనాడు ఏటేటా శ్రమల దినాలని, ఏటేటా ఇంకా యేసుక్రీస్తు శిలువ ధ్యానాలని, ఏటేటా సమాధులను శుభ్రం చేయటం, సమాధుల్లోనికి వెళ్ళటం, ఇదంతా శరీర సంబంధమైన భక్తి. ఇది శరీర సంబంధమైనదే కానీ ఆత్మ సంబంధమైన భక్తి కాదు. ఆయన ఒక్కసారే మరణించడానికి నిర్ణయించబడ్డాడు, ఒక్కసారే ఆయన మరణించి తిరిగి లేచాడు. మనం ఏం చేస్తున్నాము? ఏటేటా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కనుక ఇది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమాలను మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము నేర్పించే సత్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు భక్తి అంటే క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించిన భక్తి ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైన భక్తి కాదు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్య జ్ఞానము ద్వారా మాత్రమే మనము ఈ యొక్క భక్తిని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. లూకాసు వార్త 24వ అధ్యాయము మనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. యేసుక్రీస్తు వారు ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడైన తరువాత ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఈ స్త్రీలు వెళ్ళారు. ఆయన లేచాడని లేక ఆయన లేస్తాడని ఉద్దేశంతో వారు వెళ్ళాల. ఆయన సమాధి చేయబడే సమయంలో యూదుల యొక్క ఆచార విధానాన్ని బట్టి ఆ యొక్క శరీరానికి, మృతదేహానికి జరగవలసిన ఆ యొక్క మర్యాదకరమైన లాంఛనాలు ఏవి జరగలేదు. ఒక పక్క విశ్రాంతి దినం సమీపం అవుతుంది కనుక హడావుడిగా ఆయన దేహాన్ని చుట్టి ఆయన దేహానికి పూయవలసిన సుగంధ ద్రవ్యాలు ఏవి కూడా పూయకుండా ఆ ప్రేత వస్త్రములతో చుట్టి ఆ యొక్క యోసేపు యొక్క సమాధిలో పెట్టారు. కాబట్టి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఈ స్త్రీలు వెళ్ళి ఆయన దేహానికి ఆ సుగంధ ద్రవ్యాలు పూయాలని వారు వెళ్ళారు. వెళ్ళి చూసేసరికి సమాధి రాయి దొర్లించబడింది. అక్కడ ఒక దేవదూత వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవదూత ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఏమిటంటే, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆనాడు ప్రభు సమాధి చేయబడిన 3వ దినాన వెళ్తేనే మీరు ఇక్కడెందుకు వచ్చారు అంటున్నారు దేవదూతలు. కానీ ఈనాడు క్రైస్తవులుగా ఉన్నవారు
సమాధుల పండుగతో పేరుతో సమాధుల్లోనికి వెళ్ళి సమాధులను శుభ్రం చేస్తున్నారు, సమాధులను అలంకరిస్తున్నారు, సమాధుల దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అసలు మృతుల్లోనికి ఎందుకు వచ్చారు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని దేవదూత ఆనాడు వారిని గద్దిస్తే, అది ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్న మనము ఇంకా జ్ఞానం తెచ్చుకోకుండా సమాధుల్లోనికి వెళ్తున్నాము, చనిపోయిన వారి కోసం ప్రార్థనలు చేస్తున్నాము. ఇదొక భయంకరమైన విషయం. మీరు చూడండి, చనిపోయిన పితరుల సమాధిని శుభ్రం చేయటము, చనిపోయిన పితరులకు వారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము, పలహారాలు పెట్టడము, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయటం అనే ఒక భయంకరమైన విగ్రహారాధనతో కూడిన పాపాన్ని క్రైస్తవులు ఏటేటా చేస్తూ ఉన్నారు. చనిపోయిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ప్రసంగి గ్రంథం ఒకసారి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథంలో మృతులను కూర్చిన ఒక విషయాన్ని ఎంతో స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. 9వ అధ్యాయం చదువుకున్నాం. 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు. అంటే ఏం తెలుసు అంటే, మనం ఏదో ఒక రోజు చనిపోతాము అని ఆ సంగతి మనకు అందరికీ తెలుసు. అయితే చచ్చిన వారు ఏమియో ఎరుగరు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. హైందవ సహోదరులు వారు కొన్నిసార్లు వారికి సంబంధించిన పండుగలు లేక కార్యక్రమాలలో వారి యొక్క పితరుల యొక్క సంవత్సరికాలు జరిగిస్తూ ఉంటారు. అంటే వారి తరపున ఒక క్రతువు నిర్వహించుట ద్వారా అక్కడ పూజారి ఆ పిండ ప్రదానాన్ని జరిగిస్తూ ఉంటారు. ఆ పిండ ప్రదానం జరిగించడం ద్వారా మృతుల లోకములో ఉన్న వారి పితరులు వచ్చి ఆ యొక్క కాకుల రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని ఆరగించి వెళ్తారు. అలాగా వారి ఆత్మ తృప్తి చెందుతుంది అనేది వారి యొక్క నమ్మకం. తేడా ఏమీ లేదు ఈరోజు మనకి వాళ్ళకి. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే, ఏటేటా వారి సమాధి దగ్గరికి వెళ్తున్నాము, ఏటేటా వారు వచ్చి మనం ఆ సమాధి దగ్గర చేసే ప్రార్థన వింటారని, లేకపోతే అక్కడ పెట్టే పలహారాలు ఆరగిస్తారని కొందరి విశ్వాసం. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, వారికి ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు. కొందరైతే చనిపోయిన మృతులు కోరికలు తీరక దయ్యాలై తిరుగుతారు, కాబట్టి వారు మనుషులను ఆవహిస్తారు అనేది ఒక మూఢనమ్మకం. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఇదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం ఇలా చెప్తా ఉంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అంటే ఇక్కడ 5వ వచనం కూడా చదువుకున్నాం. 5వ వచనం చివరి లైన్ లో చూడండి, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. చూడండి, నిత్యమైన ఉనికి పట్టు అంటే వాని యొక్క శాశ్వత స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఇక వారికి ఎలాంటి అవకాశము అనేది లేదు. కనుక నిత్యమైన ఉనికి అంటే భూమి మీద ఉండే జీవితము తాత్కాలికమైన ఉనికి మాత్రమే. తాత్కాలికంగానే మనం మరణించిన వెంటనే ఆధార్ కార్డులో మన పేరు కొట్టివేయబడుతుంది, రేషన్ కార్డులో మన పేరు కొట్టివేయబడుతుంది, కొంతకాలానికి మనం మర్చిపోతాము. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏటేటా ఇది జ్ఞాపకం చేసుకుంటూ మనము చేసే ప్రార్థన ద్వారా వారి పాపాలు క్షమించబడతాయని, వారు
ఆ ఆ యొక్క నరకాన్ని తప్పించుకుంటారనేది వారి యొక్క నమ్మకం. అయితే దేవుని వాక్యము ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 19వ వచనం నుండి చదువుకుందాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పొడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకునున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకునున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. కనుక మృతుల లోకములో ఉన్నవారు తిరిగి భూలోకానికి వస్తారని, లేక మనము ప్రార్థన చేస్తే వారు పాప విమోచన పొందుతారనే అబద్ధాన్ని ఈరోజు మనం నమ్ముతూ ఏటేటా వారి సమాధి దగ్గరకు వెళ్తూ ఉన్నాం. ఇది ఎంత మోసమో, అంటే మనల్ని ఎంతగా మోసం చేసుకుంటున్నామో ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ యొక్క సంఘటనలో పాతాళములో బాధపడే ధనవంతుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును పంపమని అడుగుతూ ఉంటే అబ్రహాము గారు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి రాజాలకునున్నట్లును. చూడండి, ఒక స్థితిలో ఉన్నవారు, అంటే ఒక స్థలములో ఉన్నవారు మరి యొక్క స్థలంలోనికి వెళ్ళే అవకాశమే లేనప్పుడు భూమి మీదకి మన పితరులు ఎలా వస్తారు? రెండవది, మనము చేసే ప్రార్థన ద్వారా వారు ఎలా విమోచించబడతారు మనము గ్రహించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలని నిన్ను వేడుకొనుచున్నానను. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలలో ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్పెను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. కనుక మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ విషయాలు మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వారలారా, భక్తి శరీర సంబంధ కార్యాలకు సంబంధించింది కాదు. ఈరోజు చూడండి, మనము మరలా తిరిగి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. 9వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 9వ అధ్యాయంలో పౌలు గారు శరీర సంబంధమైన భక్తి నుండి క్రీస్తు ప్రభు వారు మనల్ని ఎలా విమోచించారో చెప్తూ ఉన్నారు. 9వ అధ్యాయం 11వ వచనం నుండి, అయితే క్రీస్తు రాబోచున్న మేరుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.
ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల. అంటే పాత నిబంధనలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తాన్ని వారి మీద చల్లేవారు. అలాగే ఆవు దూడ అంటే ఒక ఎద్దును లేక ఒక ఆవు దూడను వధించి దానిని పూర్తిగా కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మైలపడిన వారి మీద చల్లేవారంట. చూడండి, ఇది పాత నిబంధనలో ఉన్న విధానం. ఈరోజు కూడా చాలా మంది విభూది లేక బూడిద అనే పేరుతోటి ఆ బూడిదను నొసట ధరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే మన యొక్క హృదయాలకు క్రీస్తు యొక్క రక్తాన్ని ధరించవలసిన వారమై ఉన్నాం. మన శరీరానికి, బాహ్య సంబంధమైన శరీరానికి బూడిద రాసుకుంటే మనకు పరలోకం లేదు, లేక పాప విమోచన లేదు. అది క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నట కాదు. కనుక దేవుని వాక్యం ఎక్కడా కూడా క్రొత్త నిబంధన మీరు 27 పుస్తకాలు చదివినట్లయితే ఎక్కడా కూడా ఈ బూడిద రాసుకునే విధానాన్ని కానీ లేక ఈ యొక్క విధానాలు ఏవి కూడా, అంటే భౌతిక సంబంధమైన విధానాలు ఏవి కూడా కనిపించడం లేదు. చాలా మంది యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఆయన జయోత్సవాన్ని, అంటే ఆయన రాజుగా అంటే ఇశ్రాయేలుకు రాజైన వాడు గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశించాలి. యెరూషలేములో ఆ యొక్క ప్రవేశాన్ని వారు జరిగించేవారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన రాజు అని చెప్పడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక గాడిద మీద ఎక్కి ఆయన వచ్చాడు. ఆయన గాడిద మీద ఎక్కి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా ఖర్జూరపు మట్టలు, అలాగే ఇంకా రకరకాల చెట్ల కొమ్మలు నరికి ఆయన ఎదుట మరి పరచటం అనేది జరిగింది. అయితే చాలా మంది ఈ విషయాన్ని మరి గ్రహించకుండా మరలా ఏటేటా ఈ యొక్క ఈత మట్టలను లేక ఈత కొమ్మలను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. కనుక యేసుక్రీస్తు వారు తన జీవితంలో వీటన్నిటిని నెరవేర్చాడు. ఆయన మరలా యెరూషలేములో ప్రవేశించాల్సిన అవసరం లేదు, మరలా సిలువనెక్కాల్సిన అవసరం లేదు, మరలా సమాధి చేయబడవలసిన అవసరం లేదు. కనుక మనం గ్రహించినట్లయితే పవిత్రపరచబడటం అనేది భౌతికమైన భక్తికి సంబంధించినది కాదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ బాహ్య సంబంధమైన భక్తి నుండి విమోచించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయానికి మనం వద్దాం. 9వ అధ్యాయం 14వ వచనం 13వ వచనము. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, అంటే ఇవన్నీ ఏంటి? బాహ్య సంబంధమైన భక్తి నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు ప్రభు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టవలసినది. క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేసేది. అది జీవము కలిగిన దేవుని సేవించే ఒక గొప్ప అర్హతను మనకు అనుగ్రహిస్తుంది. మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ, పాపి యొక్క రక్షణలో దేవుడు అనుగ్రహించేది మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ, బాహ్య సంబంధమైన శుద్ధీకరణ కాదు. చూడండి, అక్కడే 9వ అధ్యాయం 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. పరలోకమందున్న వాటిని కోరిన వస్తువులు
ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. కనుక ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు మనకు నిత్య విమోచన అనుగ్రహించారు, మనస్సాక్షిని శుద్ధి చేశారు. కాబట్టి ఇక్కడ రక్షణలో ఒక పాపి మనస్సాక్షి యొక్క శుద్ధీకరణ జరుగుతుంది. కనుక మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. కనుక ఇది బాహ్య సంబంధమైన భక్తి కాదు, బాహ్య సంబంధమైన విధానము కాదు, బాహ్య సంబంధమైన ఆరాధన కాదు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనములో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనే వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ ఈరోజు మనం క్రొవ్వొత్తులతో ఆరాధించుటకు, ఇక అనేక అగరబత్తీలతో ఆరాధించుటకు, లేక ఇంకా అనేక రకాల వాటితో ఆరాధించుటకు ప్రయత్నం చేస్తున్నాం. క్రొత్త నిబంధన పాత నిబంధన సంబంధమైన ఆ ఆరాధనను మనకు తీసివేసింది, అడ్డం లేకుండా ఎత్తివేసింది. కనుక ఎప్పుడైతే పాత నిబంధన కొట్టివేయబడిందో, క్రీస్తునందు అది నెరవేర్చబడిందో, దాని ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆచార వ్యవహారములన్నీ రద్దు చేయబడినవి అన్న సంగతి మనము ఎంతో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికను మనం ఒకసారి చదువుకున్నట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యముల గ్రంథము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయం 13వ వచనం నుండి, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుంటు వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనవనికి అవకాశమియ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. కనుక వీటన్నిటి నుండి మనం బయటికి రావలసిన వారమై ఉన్నాం. 20వ వచనానికి వద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక ప్రియమైన వారులారా, మనము ఈ బాహ్య సంబంధమైన భక్తి విధానాల నుండి బయటికి రావలసిన వారమై ఉన్నాం. బయటికి వచ్చి ఆత్మ సంబంధమైన భక్తిని, అలాగే నవీనమైన భక్తిని, అలాగే మనస్సాక్షి శుద్ధి చేసే భక్తి విధానాలను అనుసరించడం ద్వారా పవిత్రపరచబడుట అంటే బాహ్య సంబంధమైన
ఆచార వ్యవహారములకు సంబంధించింది కాదు, కానీ అది ఆత్మ సంబంధమైనది. ఆత్మను శుద్ధి చేస్తుంది, మనస్సును శుద్ధి చేస్తుంది, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కనుక ఆ ఇది ఈ యొక్క పవిత్రత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ మహాకృపను బట్టి తండ్రి, మరి మీ యొక్క పిల్లముగా మీ పాద సన్నిధికి చేరి తండ్రి, నేటి కాలంలో జరుగుతున్న బాహ్య సంబంధమైన బోధ భక్తి కాకుండా ఆత్మ సంబంధమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో ఈ గ్రూపులో చేరి ఎందరైతే పాల్గొంటున్నారో, ఎందరైతే తండ్రి మరి ఈ వాక్యం విన్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నేటి కాలంలో తండ్రి ఇంకా బాహ్య సంబంధమైన భక్తి విధానాల్లో కొనసాగుతున్న వారు మానవ కల్పిత పద్ధతులను విడిచిపెట్టి వాక్యం ఏం చెప్తుందని క్రొత్త నిబంధనను శ్రద్ధతో చదివి తండ్రి, అందులో మీరు క్రైస్తవులముగా మీరు మాకు అప్పగించిన బోధను మా జీవితాల్లో అనుసరించుటకు కావలసిన కృప సహాయం మాకు దయచేయండి. పాల్గొన్న ప్రతి సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యముగా ఉన్న వారికి కావలసిన ఆరోగ్యమును దయచేయండి. ప్రాముఖ్యంగా ప్రియుడు వసంతరావు గారిని, హరిత కుమారి గారి యొక్క భర్త గారిని, అలాగే ఇద్దరు చిన్న బిడ్డలను బట్టి వేడుకుంటున్నాం. తండ్రి, కృప చూపించండి, కనికరించండి, దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని తండ్రి వాక్య జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి మీ యొక్క మహాకృపను బట్టి కొనసాగుతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను, ఉదయకాలపు ప్రార్థనను మీరే కొనసాగింపు చేయండి. మీ చిత్తానుసారముగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. మీ కృపా సహాయములతో నింపమని, బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, 23, 24, 25 తారీఖులో సహోదరి జ్యోతి గారి కుటుంబం తలపెట్టిన కూడికలను మీకు తండ్రి మహిమకరముగా జరిగించండి. అలాగే కాకినాడలో 3, 4, 5 తారీఖులో జరగనయున్న తండ్రి మరి లెక్చర్షిప్ను తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకోనండి. అలాగే నాకంటే ముందుగా ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారు, వాక్యము చదివిన వారు, అలాగే మీ దాసుడు కాండాన్ని బోధిస్తూ ఉండగా మీ దాసుని అందరినీ కూడా మీరు దీవించండి. అలాగే తండ్రి, మా ప్రియులు రవి గారు తండ్రి మరి ఉదయాన్నే లేచి అందరినీ మేల్కొల్పి ఈ కార్యక్రమం అంతటినీ నడిపిస్తూ ఉన్నారు. మీ దాసుని కుటుంబాన్ని మరి ఎక్కువగా దీవించి ఆశీర్వదించి బలపరచమని మా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.